జై శ్రీరామ్, జై సద్గురు శ్రీ శివానంద గురవే నమః. ఇప్పుడు మనం రామాయణంలోని అత్యంత ముఖ్య పాత్ర అని చెప్పుకోవచ్చు. ఆ పాత్ర నుండి మనం ఏం నేర్చుకోవాలో ఒకసారి విందాం. మారీచుడు రావణాసురుడి యొక్క అసిస్టెంట్ అనుకోండి. ఒక విధంగా కరెక్ట్ చెప్పాలంటే స్పై. హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పై ఆఫ్ రావణాసురుడు. మారీచ సుబాహులు అందరూ వినే ఉంటారు. మారీచ సుబాహులు తాటకి వాళ్ళ కొడుకులు మాట. తాటకి సంహారం అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడి యాగ సంరక్షణ అప్పుడే సుబాహుడు కూడా చచ్చిపోతాడు. సో అప్పుడు ఏంటంటే సుబాహుడినేమో రాముడు ఒక అస్త్రంతో చంపిస్తాడు. ఇంకొక అస్త్రం వేస్తే మారీచుడు ఎక్కడో సముద్రం అవతల పడతాడు, మూర్చిపోతాడు. తర్వాత అప్పటి నుండి రాముడు అంటే మారీచుడికి భయం. సో హీఈస్ వెరీ ట్రస్టెడ్ స్పై ఆఫ్ రావణాసురుడు. సో కానీ రాముడు దెబ్బతిన్న తర్వాత తనకేంటంటే ఇంకా ఇనీషియల్గా చాలా క్రూరమైన రాక్షసుడు. తను చాలామంది మునుల్ని చాలామందిని చంపాడు, చాలా చెడ్డ పనులు చేశాడు, మహాపాతకాలే చేశాడు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణప్పుడు రాముడు కొట్టిన దెబ్బకి కొద్దిగా తనకులో చేంజ్ వస్తుంది. కొద్దిగా కామ్ అయిపోయి ఇంకా ఈ యాక్టివిటీస్లో రావణాసుకు సంబంధించిన యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండడు. తను ఏంటంటే ఎక్కడో దండకారణ్యం ఏంటంటే ఏదో జాగ్రత్తగా ఒక గుహలో ఏంటంటే తపస్సు చేసుకుంటుంటాడు. అప్పటికి ఏంటంటే కొంత 50% తనకి రాక్షసత్వం అనేది పోయి కొద్దిగా మామూలుడిగా జీవిస్తుంటాడు. కానీ ఇంకా కొంత రాక్షసత్వం ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ఒకసారి సీతారామ లక్ష్మణులు వీళ్ళు అరణ్యవాస సమయంలో వచ్చినప్పుడు రెండోసారి రాముని చూస్తాడు. రాముని చూసి తనకి మళ్ళీ భయం వస్తుంది. కానీ పర్లేదులే, ఏంటి ముని వేషధారులో ఉన్నాడు, పర్లేదు, ఇప్పుడు రాముడిని మనం వేసి వచ్చాం అని అనుకుని ట్రై చేస్తాడు. కానీ అప్పుడు కూడా మళ్ళీ తను దెబ్బతింటాడు. సో అప్పటి నుండి మనకేంటంటే మారీచుడు ఇంకా రాముడు అంటే ఇంక తనకి విపరీతమైన భయం. వాల్మీకి రామాయణంలో దీనికి సంబంధించిన కొన్ని అనేక శ్లోకాలు ఉంటాయి. ఒక విధంగా కరెక్ట్ చెప్పాలంటే వీటి నుండే మన సినిమా రచయితలు వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ పొంది హీరోని మనం ఎలివేట్ చేస్తుంటాం కదా. ఒక పక్క క్యారెక్టర్ ద్వారా హీరో యొక్క గొప్పతనాలన్నీ చెప్తుంటాం కదా. మనం ఎప్పుడు నుండి చిన్నప్పటి నుండి మనం సినిమాల్లో చూస్తున్నాం. అలాంటి సీన్స్ అనేను వాల్మీకి రామాయణంలో మారీచుడు రాముడికి సంబంధించిన చెప్పిన విషయాలే అని అనిపిస్తుంటుంది. దాని నుండి ఇన్స్పిరేషన్తో రాశారేమో రచయితలు అని నాకు అనిపిస్తుంటుంది. వాల్మీకి రామాయణంలో ఉన్నది ఏంటంటే మారీచుడు సెకండ్ టైం రాముడు కొట్టిన తర్వాత తను ఇంకా కంప్లీట్ మారిపోతాడు. కంప్లీట్గా ఒక ఋషిలాగా అయిపోయి ఇంకా తపస్సు చేసుకుంటాడు. మాంసాహారం అన్నీ మానేస్తాడు. ఇంకా తనకేంటంటే ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా రాముడి కనబడుతుంటాడు. ఎందుకంటే భయం వలన. చెట్టు చూసినా ఆ చెట్టు రాముడిలాగా ఒక రాముడు కూడా కాదు, 100 రాముడిలాగా అలా కనబడుతుంటాడు. అలాగే అదేవిధంగా ఎవరైనా సపోజ్ ఎవరైనా రా అని అన్నారంటే ఎక్కడ మా అని తర్వాత అంటారేమో అని అంత భయంతో పారిపోయేవాడంట. అది మారీచుడే స్వయంగా చెప్తాడు. సో అలాంటి పరిస్థితుల్లో అలాగ మహాత్ముడు అయిపోతాడు. తర్వాత ఇప్పుడు సీతమ్మ వారి అపహరణ కోసం రావణాసురుడు వచ్చి తన హెల్ప్ అడుగుతాడు. హెల్ప్ అడిగినప్పుడు ఇలాగ సీతను నేను ఎత్తుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను, రాముడికి ఒక పాఠం చెప్దాం అనుకున్నాను అని చెప్పి రావణాసురుడు అన్నప్పుడు తిను 100 to 150 శ్లోకాలు వాల్మీకి మహర్షి రాస్తారు. అందులో ఏంటంటే హీరో ఎలివేషన్, అంటే రాముడు అసలు ఎలాంటి వాడు, అసలు రాముడి జోలికి వెళ్తే నువ్వు ఏమవుతావు అనేది రావణాసురుడికి హితబోధ విపరీతంగా చేస్తాడు. దానిలో కొన్ని విషయాలు చెప్దాం, ఎందుకంటే ఇవి అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు ఒక విధంగా చెప్తే తనకి బాస్ రావణాసురుడు, తన బాస్ తిన జస్ట్ సర్వెంట్. కానీ తను ఫస్ట్ చెప్తాడు, రావణ మీ మీద ఉన్న అభిమానంతో చెప్తున్నా, మీ దగ్గర సర్వెంట్ని కాబట్టి నేను మీకు చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే రాజు ఎలాగైపోయినా పర్లేదు, పతనం అయిపోయినా పర్లేదని వాడు రాజు చెప్పిన అన్ని చెత్త పనులు చేసి అందరూ చచ్చిపోతారు. కానీ చాలా తక్కువ మంది ఏదో మంచి సలహా ఇద్దామని అనుకుంటారు. నేను వాళ్ళకి మీకు ఇస్తున్నాను, మీరు రాముడి జోలికి వెళ్తే మీరు చావడం కాదు, మీకన్నా ముందు మీ యొక్క సొంత మనుషులు, మీ కుమారులు, మీ బంధువులు, మీ మిత్రులు, మీ పరివారము, మీ సైన్యము, మీ రాజ్యంలోని సకల ప్రజలు అందరూ చచ్చిన తర్వాత మీరు చచ్చిపోతారు. సో అది అవుతుంది, ఇది ఫిక్స్డ్, మీరు ఫిక్స్ అయిపోండి అని చెప్తాడు. అలాగా అట్లీస్ట్ వాల్మీకి మహర్షి ఒక 100 నుండి 150 శ్లోకాలు చెప్తారు. అంటే ఇన్ని సలహాలు ఇస్తుంటారు రావణాసురుడికి. నువ్వు వద్దు రావణ, రాముడి జోలికి వెళ్ళొద్దు, రాముడి అంటే ఒక విధంగా హీరో ఎలివేషన్. రాముడి ఏ రేంజ్ అంటే రాముడు కన్ను మూసి తెరిచిన లోపల ఎంతమందిని చంపగలడు. అదేవిధంగా తన యొక్క ధర్మం యొక్క ప్రతిబింబమే. ఒక విధంగా కరెక్ట్ చెప్పాలంటే మీరందరూ వినే ఉంటారు, రామో విగ్రహవాన్ ధర్మ. అంటే రాముడు ధర్మాన్ని పోతపోసి, అంటే ధర్మమే రాముడు అని ఈ వర్డ్ గురించి మీరు వినే ఉంటారు. ఇది వాల్మీకి రామాయణంలో ఉంటుంది.
ఇది ఎవరు చెప్పారు? జనరల్గా మనం ఏమనుకుంటాం, రామో విగ్రహవాన్ ధర్మ అని అంటే ఎవరో సీతమ్మ వాళ్ళు, లేకపోతే స్వామి హనుమో, లేకపోతే ఇలాంటి మహానుభావులు మహర్షులు ఎవరో చెప్పుకుంటారు అనుకుంటాం. కానీ కాదు, ఈ వర్డ్ అన్నది మారీచుడు రావణాసుడితో. సో రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు అంటే ఏమనుకుంటున్నావు, రావణ తను ధర్మమే, తన జోలికి వెళ్తే మన పని ఇలాగవుతుంది అని అనేక సలహాలు ఇస్తాడు. సో ఆయన కూడా రావణాసురుడు వినడు. ఆఖరికి ఫైనల్గా ఏంటంటే మారీచుడు అని రావణాసురుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి నా పని చేస్తావా, నేను చెప్పినట్టు సీతమ్మ వారికి ఇలాగ మాయా లేడి లోపల వెళ్ళి అలాగ డైవర్ట్ చేసుకొని చేస్తావా, నువ్వే చెప్తున్నావు కదా రాముడు నిన్ను చంపిస్తాడని. సో నువ్వు ఫిక్స్ అయిపోయావు రాముడు చేతుల్లో చచ్చిపోతావని. లేదు వెళ్ళనంటావా, ఇక్కడ నేనే చంపిస్తాను అని. సో అప్పుడు మారీచుడు ఏంటంటే నీ చేతిలో చచ్చే కన్నా రాముడి చేతులు చచ్చిపోతా నాకు మోక్షం అని అప్పుడు వెళ్తాడు. సో మారీచుడు యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఒక విధంగా ఒక అద్భుతమైన కమర్షియల్ సినిమా తీయదగ్గ క్యారెక్టర్. ఇనీషియల్ ఫస్ట్ హాఫ్ అంతా తను ఏంటంటే కంప్లీట్ అన్ని రావణాసుడితో సహా, రావణాసుడు ఎంత బలవంతుడో అంత పవర్ఫుల్ క్యాండిడేటు, అన్ని అస్త్రశస్త్రాలు తెలిసినవాడు. అది కాకుండా రావణాసురుడికి ఈక్వల్గా మాయా యుద్ధ నిపుణుడు తను. సో అలాంటి మారీచుడు రాముడు అనే క్యారెక్టర్ తన లైఫ్లో వచ్చిన వెంటనే తను ఎలాగ మారిపోయి మళ్ళీ మంచివాడుగా ఏదో సామాన్యుడిగా కాదు మహర్షిగా మారిపోయాడు. అది వాల్మీకి మహర్షి స్వయంగా తను చెప్పాడు, తను మహాత్ముడుగా మారిన మారీచుడు అని. అంటే చివరి హాఫ్లో అంటే ఆ విధంగాను జీవితంలో అనేక తప్పులు మనం చేసి ఉండొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. బట్ మనకేంటంటే ఒక పాయింట్కి వస్తుంది మనకి, ఆ పాయింట్లో మనం రియలైజ్ అయ్యి మంచిగా మారడానికి ప్రతిదానికి ఒక టైం ఏమో లేదు, మనకి ఎప్పుడు రియలైజేషన్ వచ్చిందే అదే మంచి టైము అని అనుకోవాలి. సో అప్పటి నుండి మనకి మంచి మార్గంలో ఉంటే అదే చాలా చాలా మంచిది. సో అది మనకేంటంటే మారీచుడి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం. సో రాముడు అనేవాడు తన లైఫ్లో ప్రవేశించిన వెంటనే తను మారిపోయి మహర్షి అయిపోయాడు. సో అదే మనకి ఒక విధంగా మనం ఎలాగున్నా కూడా రాముడిని మనం మన లైఫ్లో తెచ్చుకొని మనం కూడా ఈ క్షణం నుండి మారాలి అని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఒక విధంగా ముందు ఇందాక నేను చెప్పినట్టు రావణాసురుడికి ఒక 100-150 శ్లోకాలు చెప్తాడు. అంటే బాబు వద్దు ఇలాగ ఉంటే నువ్వు ఇలాగ దెబ్బతింటావు, రాముడి జోలికి వెళ్తే ఎలాగ అని. సో ఒక రాజుకి మన బాస్కి కానీ ఎవరైనా తప్పుదారి పడుతుంటే మ్యాక్సిమం మనం ట్రై చెయ్యాలి. మారీచుడు కూడా అదే చెప్తాడు, మనం నీకు ఎందుకు చెప్తున్నానంటే నాకేం అక్కర్లేదు, నువ్వు చెప్పినట్టు చెప్తే నేను చెప్తాను, నువ్వు చచ్చిపోతావు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ కనీసం ఒక్క సెకండ్లో అయినా నువ్వు ఆలోచిస్తావేమో అని చెప్తున్నాను అని అంటాడు. అదేవిధంగా మనం కూడా మన పక్కన మన మిత్రులు కానీ మనకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా తప్పుదారులు పడితే మనం మ్యాక్సిమం ట్రై చేయాలి, ఆ తర్వాత మనమేం చేయలేం. సో ఆ విధంగాను ఇది అనేది మారీచుడు రావణాసుడు చెప్పినంతగా వాల్మీకి రామాయణం ఇంకెవరూ రావణాసుడు చెప్పలేదు ఇంత ఎక్కువ డీటెయిల్గా. సో ఆ పరంగాను మారీచుడు ఒక విధంగాను మహాత్ముడుగా తను మరణించినట్టే. మారీచుడి నుండి రాముడిని తెచ్చుకోవడం ద్వారా రాముడిని తన జీవితంలోకి వచ్చినప్పటి నుండి మారడం అనే ఒక గుణాన్ని మనం ఆ పాయింట్ని పట్టుకొని మనం కూడా రాముడిని మన జీవితంలోకి తెచ్చుకొని మంచి వాళ్ళుగా బతకాలని నేను ఆ రాముడిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.